అందరికీ నమస్కారం. ఇటీవల చూసుకున్నట్టయితే చిన్న వయసులోనే ప్యూబర్టీ మరియు మెచ్యూరిటీ మరియు హార్మోనియల్ చేంజెస్ అమ్మాయిల్లో చూస్తున్నాం. వాటి గురించి చర్చించడానికి శంకర్పల్లి మండల పరిధిలోని స్వరాజ్ హాస్పిటల్లోని గైనకాలజిస్ట్ సుచిత్ర వారితో చర్చిందాం. 20 ఏళ్ళుగా మేము అబ్జర్వ్ చూసింది ఏంటంటే ఆడపిల్లలు మెచ్యూరిటీ రావడానికి రాను రాను వయసు తగ్గుతూ వస్తుంది. 8 ఏళ్ల పిల్ల కూడా రజస్వల అవడం చూసాం మేము. అంటే జంక్ ఫుడ్ ద్వారా కానీ, అంటే మేము చిన్నప్పుడు చదువుకునేది ఏంటంటే జంక్ ఫుడ్ మరియు పాలల్లో వాళ్ళు ఆ బర్రెలకు కానీ ఆవులకు కానీ ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఈస్ట్రోజన్ అది పెంచడం వల్ల కూడా అవుతుంది అని చెప్పేసి ఒక స్టడీ ఉంది. వాటి గురించి అండి. అది రీసెర్చ్ పేపర్స్లో వాట్ టైప్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. ప్రివెన్షన్ అంటే ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ పంథా మార్చుకోవాలి. స్పిరిచువల్గా కూడా స్పిరిచువల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాము. రిఫైన్డ్ ఆయిల్స్ మానేసి గానుగ నూనెలకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. చాలా టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ నీడ్ టు బి గివ్ టు ద పేరెంట్స్ వేర్ ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ అమ్మాయిలు చిన్నవాళ్ళు తల్లి కానీ ఓపెన్ అప్ అవ్వరు. సో వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇస్తారు? ఓపెన్ అప్ అవ్వడంలో ఎక్కడ చైతన్యాలో వేద్దామా, లేకపోతే ఎక్కడ నారాయణ లేద్దామా, లేకపోతే ఏ కోరాకు పంపిద్దామా, అలాంటివి కాకుండా వాళ్ళకి చదువుకుంటూ హెల్దీగా ఉంటూ వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చేటట్టు మనం ఇది చేయొచ్చు. శంకర్పల్లి మండల మరియు మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగ మీకు ఆనందం, శ్రేయస్సు రావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి పండుగలు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా మా స్వరాజ్ తరఫున కోరుకుంటున్నాము.